అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలో వశిష్ఠ మహర్షి సీతారాములచే ఉపవాసపు వ్రత దీక్షలను స్వీకరింపజేయుట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము 6వ సర్గము. శ్రీరాముని పట్టాభిషేక వార్తను వినినంతనే ప్రజలు సంబరముతో పొంగిపోవుట, పురమంతయును అలంకారములతో మిరుమిట్లు గొల్పుట. వశిష్ఠ మహర్షి వెళ్ళిన పిమ్మట శ్రీరాముడు స్నానకృత్యములను ముగించుకొని నిశ్చల మనస్కుడై విశాలాక్షి అయిన ధర్మపత్నియగు సీతాదేవితో కూడి శ్రీమన్నారాయణుని సేవించెను. పిమ్మట అతడు హవిస్సుతో కూడిన పాత్రను శిరమున దాల్చి అగ్నికి ప్రదక్షిణ నమస్కారములనునర్చి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి జ్వలించుచున్న అగ్ని అందు శాస్త్ర ప్రకారము హోమము చేసెను. దశరథ మహారాజ కుమారుడైన శ్రీరాముడు తమకు శుభములు చేకూరుటకై సీతాదేవితో కూడి హోమము చేయగా మిగిలిన హవిస్సును స్వీకరించెను. పరమ దైవమైన శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు మౌనముగా మనోనిగ్రహముతో దర్శనీయమైన విష్ణు మందిరంన చక్కగా పరచబడిన దర్భాస్తరణముపై వారు ఇరువురును శయనించిరి. శ్రీరాముడు వేకోజాముననే మేల్కొని తన గృహమునకు పూర్తిగా అలంకారములను చేయించెను. సూతుల యొక్క దైవస్థుతులను వంది మాగాధులు నిర్వహించుచున్న స్తుతి పాఠములను వంశావళి కీర్తనలను ఆలకించెను. పిమ్మట అతడు ఏకాగ్రతతో ప్రాతసంధ్యాధి దేవతయైన సూర్యుని ఉపాసించుచు గాయత్రీ మంత్రమును జపించెను. సంధ్యోపాసనానంతరము స్వచ్ఛమైన పట్టు వస్త్రములను ధరించి శ్రీరాముడు శ్రీమన్నారాయణుని సాష్టాంగ నమస్కార పూర్వకముగా స్తుతించెను. పిమ్మట బ్రాహ్మణులు శ్రీ సీతారాములను స్వస్తి వచనములతో ఆశీర్వదించిరి. ఆ బ్రాహ్మణోత్తముల యొక్క మధుర గంభీరములైన పుణ్యహావచన వేద ఘోషలు తూర్యధ్వనులు అయోధ్య ఎందంతటను మారుమ్రోగెను. సీతాదేవితో కూడి రాఘవుడు ఉపవాసాది దీక్షలను స్వీకరించినట్లు విని అయోధ్యావాసులైన జనులందరూ పరమానంద భరితులైరి. అనంతరము పురవాసులందరూ శ్రీరామ పట్టాభిషేకము జరగబోచున్నదని విని ప్రభాత సమయముననే వీధులను శుభ్రపరచిరి. కస్తూరి కలయంపి చల్లిరి. రంగవల్లికలను తీర్చిదిద్దిరి. ద్వార తోరణములతో పూలమాలలతో అలంకరించి పురమును శోభాయమానమునర్చిరి. తెల్లని మేఘములచే ఆవృతములైన పర్వత శిఖరముల వలె ఎత్తైన దేవాలయముల మీదను వీధుల కూడళ్ల యందును రాజమార్గముల యందును దివ్య భవనముల పైనను కోట బురుజుల మీదను వివిధములగు వస్తువులతో నిండియున్న విక్రయశాలల పైనను సకల సంపదలతో తులతూగుచున్న శ్రీమంతులైన గృహస్థుల భవనముల మీదను సకల సభా మందిరముల పైనను అత్యున్నతములై అందరికిని దూరం నుండియే కనబడుచున్న మహావృక్షముల మీదను చిత్ర విచిత్రములగు ధ్వజ పతాకములు ఎగురవేయబడెను. ఆ పతాకముల దగదగలు కనువిందు గావించుచుండెను. పురమునందలి సమస్త ప్రదేశముల యందు నటీనటులు ప్రదర్శించు చక్కని దృశ్యములను ఆహ్లాదకరమైన నర్తకుల నాట్య భంగిమలను గాయనీ గాయకుల మధుర గానములను ప్రజలకు చూడముచ్చట గొల్పుచు వీణుల విందొనర్చుచు వారి మనస్సులను దోచుకొనుచుండెను. పట్టాభిషేక ముహూర్తము సమీపించుచుండుటతో శ్రీరామాభిషేక కథలను వనితారత్నములు గృహములలోను పురుష పుంగవులు ప్రాంగణముల యందును ముచ్చటించుకొనుచు మురిసిపోవుచుండిరి. ఇండ్ల ముంగిళ్ళ యందు ఆడుకొనుచున్న బాలబాలికలు సైతము గుంపులు గుంపులుగా చేరి రామాభిషేక మధుర గాథలను పరస్పరము చెప్పికొను చిండురి. రామాభిషేక మహోత్సవమును పురస్కరించుకొని పౌరులెల్లరూ రాజమార్గముల యందు రంగురంగుల పువ్వులను చల్లిరి. ధూపములతో సుగంధములతో మార్గములన్నింటినీ పరిమళముతో గుబాలింపజేసిరి. వీధుల యందు అమర్చబడిన వీతానములు పోక చెట్లు అరటి చెట్లు మున్నగు వాటి నీడలను చీకట్లను తొలగించుటకును మరియు పట్టాభిషేకానంతరము భద్రగజముపై శ్రీరాముని ఊరేగింపు జరుగునప్పుడు ఒకవేళ ప్రొద్దు కృంగినచో ఆ చీకట్లను తొలగించుచు వెలుగులను విరజిమ్ముటకును అన్ని రాజమార్గముల యందును దీపవృక్షములను వృక్షాకారములో దీపములను ఏర్పరచిరి. పురజనులెల్లరూ వైభవోపేతముగా ఇట్లు అయోధ్య నగరము అలంకరించి
శ్రీరాముని యువరాజ పట్టాభిషేక సుముహూర్తమును కోరుకొనుచున్న వారై విహితుల కూడల యందును సభాభవనముల యందును గుమికూడి పరస్పరము చర్చించుకొనుచు దశరథ మహారాజును ఈ విధముగా కొనియాడుచుండిరి. ఇక్ష్వాకు వంశమునకు వన్నె తెచ్చిన మహానుభావుడగు ఈ దశరథ మహారాజు తన వార్ధక్యమును గుర్తించి శ్రీరాముని యువరాజ పట్టాభిషక్తుని చేయుచున్నాడు. ఇది ఎంతటి గొప్ప విషయము! శ్రీరాముడు లోకులందరి సమస్త ప్రజల మంచి చెడ్డలను బాగుగా ఎరిగినవాడు. అతడు మనకు ప్రభువు కాబోవుచున్నాడు. ఇక అతడు మనకు చిరకాలము రక్షకుడుగా నుండును. మనకు అబ్బిన ఈ అదృష్టము దైవానుగ్రహ ఫలితమే. రఘురాముడు ఏమాత్రము గర్వము లేనివాడు, విద్వాంసుడు, ధర్మబుద్ధి గలవాడు, సోదర ప్రేమకు కుదురైన వాడు. మనలను కూడా తన సోదరులను వలె ప్రేమతో ఆదరించువాడు. ధర్మాత్ముడైన దశరథ మహారాజు యొక్క అనుగ్రహము వలన శ్రీరాముని యువరాజ పట్టాభిషక్తునిగా చూడబోచున్నాము. పుణ్యమూర్తి అయిన ఆ దశరథ మహాప్రభువు కలకాలము వర్ధిల్లునుగాక. శ్రీరామ పట్టాభిషేక వార్తను ఎరింగిన వెంటనే నానా దిక్కుల నుండి వచ్చిన జానపదులు పౌరుల పరస్పర సంభాషణలను అన్నింటినీ వినిరి. వారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమును కనులార చూచు వేడుకతో నగరమునకు చేరిరి. అప్పుడా నగరము అయోధ్య జానపదులతో కిటకిటలాడెను. నానా దేశముల నుండి విచ్చేసిన జనవాహినుల సంచారములచే ఆ నగరమునందేర్పడిన మహాధ్వని పర్వదినముల యందు ఉత్తుంగ తరంగములతో విజృంభించిన సాగర ఘోషను తలపించుచుండెను. ఆ అయోధ్యానగరము మహావైభవోపేతమగు ఇంద్రనగరమైన అమరావతి వలె ఒప్పుచుండెను. ఇది శ్రీరామ పట్టాభిషేక దర్శన కుతూహాలముతో వచ్చియున్న జానపదుల కోలాహలముల సవ్వడులతో నిండియుండెను. అప్పుడది తిమింగలాది జలజంతువులచే అల్లకల్లోలమైన సముద్ర జలముల వలె కన్పట్టుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 6వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.